జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతృప్తి, అసంతృప్తి రెండు వ్యక్తం చేశారు. 4 స్థానాల్లో 3ంటిని నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకోవటం సంతోషంగా ఉన్నప్పటికీ మిత్రపక్షాల దగా కారణంగా ఒక సీటును బీజేపీకి కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4 సీట్లను గెలుచుకోవడానికి నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని విధాలా ప్రయత్నించిందని, కానీ చిరకాలంగా మాతో కూటమిలో ఉన్న కొందరు మిత్రులు చివరి నిమిషంలో మాకు ద్రోహం చేశారని అన్నారు. మాతో కూర్చొని మాతో కలిసి భోజనం చేసిన వాళ్లే చివరికి బీజేపీ వైపు నిలబడటం దురదృష్టకరమన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. అట్టడుగు స్థాయి నాయకులకు ఆర్జేడీలో గౌరవం లేదని, ఆర్జేడీ కాంగ్రెస్ లో బంధుప్రీతి, వంశపారపర్య రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని ప్రతిమా తెలిపారు. ఈ కారణంగానే ఆ పార్టీ నాయకులు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ మళ్లీ బీహార్లో 3/2 మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ మహిళల టీం హోటల్ గది నుంచి కెఫేకు నడిచి వెళ్తుండగా నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆసిఫ్ టీం మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడంతో పాటు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడు అఖిల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఆసిఫ్ ప్లేయర్లు ఉంటున్నారు. గత గురువారం ఆసిస్ మహిళా ప్లేయర్లకు వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది.